లాట్ టైమ్స్ మీకు చెప్పామండి. నవీన్ గారు ఇప్పుడు రికార్డ్ చేయండి. లైక్ చాలా సార్లు మీకు చెప్పడం జరిగింది. ఇది కమ్యూనిటీ డెవలప్మెంట్ అండి. ఇది కమ్యూనిటీ డెవలప్మెంట్ ఒకరి నుంచి ఒకరికి నీడింగ్ హెల్ప్ అండి. లైఫ్ లో మనకి హెల్పింగ్ డెఫినెట్లీ నీడెడ్ ఉంటదండి. ఒక మనిషి హెల్పింగ్ లేకుండా మనం డెఫినెట్లీ ముందుకు వెళ్ళలేము. ఏ ఏ ఎగ్జామ్ రాయాలన్నా, ఒకరితో కమ్యూనికేషన్ కావాలన్నా, మీరు ఒక ఫ్యామిలీకి న్యూగా వచ్చి, ఒక కాలనీకి న్యూ వెళ్ళి, ఒక ప్లేస్ కి న్యూ వెళ్ళినా గానీ మీకు ఇన్ఫర్మేషన్ తెలవాలన్నా కూడా ఒకరి త్రూగానే హెల్ప్ అవుతుంది. సో డెఫినెట్లీ ఇక్కడ ది రాయల్ హెల్ప్ మేక్స్ యూ రాయల్ అండి. రాయల్ లైఫ్స్ లో బట్ లిటరలీ బ్యూటిఫుల్ లైఫ్ రాయల్ హెల్ప్ లో ఉంటది. మేడం రాయల్ హెల్ప్ లో జాయిన్ అయినంత మాత్రానే మా లైఫ్ రాయల్ గా మారుతుందని మీరు ఎట్లా చెప్పగలుగుతారు? డెఫినెట్లీ చెప్పగలుగుతారు సార్. ఇక్కడ మీ వర్కింగ్ ప్లాన్ నీడెడ్ అండి. ఇక్కడ డెఫినెట్లీ మీ వర్కింగ్ ప్లాన్స్ నేను జాయిన్ అయ్యాక దాదాపు నేను ఇప్పుడు ప్లాటినం పొజిషన్ లో ఉన్నాను. నా ప్లాటినం పొజిషన్ నేను నెక్స్ట్ ర్యాంక్ ఎమరల్డ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఈ పొజిషన్ లో దాదాపు నా టీమ్ బిల్డింగ్ లో 50 మందిలో అందరూ నా ఫ్యామిలీ మెంబర్స్. ది రాయల్ హెల్ప్ లో నా డౌన్ లైన్ లో ఉన్న వాళ్ళందరూ నా ఫ్యామిలీ మెంబర్స్, నా రిలేటివ్స్, నా ఫ్రెండ్స్, ఎవ్రీవన్, నా ఫ్యామిలీ ప్రతి ఒక్కరు నా వాళ్ళే. నీడెడ్ టైంలో ఎవ్వరు హెల్ప్ కారేమో, ద రాయల్ హెల్ప్ టీమ్ మీకు ముందుంటది. ద రాయల్ హెల్ప్ డెఫినెట్లీ మీకు హెల్ప్ అవుతుంది. ఉన్న పొజిషన్స్ లో నుంచి రాయల్ పొజిషన్స్ లోకి వెళ్ళడానికి ది రాయల్ హెల్ప్ డెఫినెట్లీ మీకు 100 కి 200% వర్క్ అవుతుంది. 2x2 బిజినెస్ మ్యాట్రిక్స్ ప్లాన్ అని ఇక్కడ పెట్టడం జరిగింది. ఎందుకు అంటే బిఫోర్ మనకు 5 to 5 హిందీ మీటింగ్ జరుగుతుంది. ఎవరికైనా హిందీ వచ్చిన వాళ్ళు కూడా 7 to 8 o'clock హిందీ మీటింగ్ జరుగుతుంది. సో మీరు డెఫినెట్లీ ఆ మీటింగ్ అటెండ్ అవ్వండి. హిందీ వచ్చిన వాళ్ళు ఆ మీటింగ్ అటెండ్ అయితే మీకు ఇంకా అది అర్థమవుతుంది. అందులో 200+ వస్తారు. మన దాంట్లో ఓన్లీ హైయెస్ట్ అంటే 25 to 28 హైయెస్ట్ వరకు అండి. ఇప్పటి వరకు అయితే మన దాంట్లో అంతే అండి. ఇది స్టార్టింగ్ న్యూగా స్టార్ట్ చేసాం కాబట్టి స్టార్ట్ అయ్యి ఒక 1 month నిన్ననే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ మంత్ 27th కి స్టార్ట్ చేసినాము. 27th ఫస్ట్ నుంచి కౌంటింగ్ అయింది. 1 month కంప్లీట్ అయిపోయింది అంతే. ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న మెంబర్స్ ఓన్లీ 21 members to 25 members. హైయెస్ట్ ఈస్ 26 లాస్ట్ అండి మన దగ్గర. సో ఇంకా ముందుకు రావాలి మన వాళ్ళు. డెఫినెట్లీ మన వాళ్ళు ముందుకు రావాలి. ఎవరికైతే నీడెడ్ గా హెల్ప్ లో ఉన్నారో డెఫినెట్లీ వాళ్ళకి హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ మీ వంతు సహాయం చేయాలి. కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికి నీడెడ్ ఉన్నా, వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నా డెఫినెట్లీ ముందుకు వాళ్ళకి లింక్స్ షేర్ చేయండి. వాళ్ళని బిజినెస్ లోకి యాడ్ అవ్వమని చెప్పండి. ఒక చిన్న నిర్ణయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఆ ఒక చిన్న నిర్ణయమే మీ తోటి వాళ్ళ జీవితాన్ని కూడా పూర్తిగా మార్చగలుగుతుంది. అది మీ డెసిషన్ ని బట్టి, మీ నిర్ణయాన్ని బట్టి ఉంటది. అసలు ఏంటి కమ్యూనిటీ గురించి, ఏంటిది రాయల్ హెల్ప్ కమ్యూనిటీ గురించి? మీ వ్యాపారాలను అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది. ఉన్న సిచ్యువేషన్స్ లో, ఇప్పుడున్న టాక్లింగ్ పొజిషన్స్ లో మనం ఇప్పుడు చేసే వర్క్ ఏదైనా కానీ చిన్న సంపాదన, పెద్ద సంపాదన, ఎవరికైనా సరే ఇంకొంచెం పొజిషన్ ముందు వెళ్ళడానికి మనకి డెఫినెట్లీ సహాయపడుతుంది. అండ్ ప్రతి ఒక్కరికి ఆర్థిక స్వేచ్ఛ కల్పించడమే రాయల్ హెల్ప్ లక్ష్యం అండి. ప్రతి ఒక్కరికి సంపాదించే హక్కు ఉంది. వీళ్ళు చిన్న, వీళ్ళు పెద్ద, వీళ్ళు చదువుకునే వాళ్ళు, వీళ్ళు చదువుకోని వాళ్ళు అంటూ ఇట్లా ఏమి ఉండవండి. డెఫినెట్లీ అందరికీ సంపాదించే స్వేచ్ఛ ఉంది. యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మనం మనిషి పుట్టుకకి డెఫినెట్లీ సంపాదించాలి. ప్లస్ ఎలా సంపాదించాలి అనే ఐడియాస్ వచ్చేది కూడా మనకి. మనం ఏ రూట్ ఎంచుకుంటున్నాము అనే డెసిషన్ మన మీద ఆధారపడి ఉంటది. మీకు ఇప్పుడు దేవుడు గాడ్ వాంట్స్ యూ, మీరు సంపాదించుకోవాలి, మీరు ఒక గుడ్ పొజిషన్ లో ఉండాలి, నువ్వు ఇలా చూసుకొని మన కళ్ళ ముందే మనకి మనకి చాలా సిచ్యువేషన్స్ మన ముందు పెడతారండి. మనం ఒక డెసిషన్ తీసుకునే ముందు డెఫినెట్లీ అండి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇటు వెళ్ళాలా, అటు వెళ్ళాలా, ఏ సెలెక్ట్ చేసుకోవాలి, ద బెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలా, ఇది సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ ఉంటుంది అన్న కన్ఫ్యూజన్ లో 2 ఆప్షన్స్ మనకు కనిపిస్తాయండి. మనం కనిపించే 2 ఆప్షన్స్ లో కూడా మనం ద బెస్ట్ అనుకొని ముందుకెళ్తేనే, హ్యాపీగా పాజిటివ్ గా రిసీవ్ చేసుకుంటేనే పాజిటివ్ గా మనకి వైబ్స్ కూడా పాజిటివ్ వస్తుంది, ఎర్నింగ్స్ కూడా బాగుంటాయండి. మిషన్ ఏంటి, విజన్ ఏంటి? మిషన్ ప్రతి వ్యక్తికి ఆదాయం, అవకాశాలు ఇవ్వడము.
అన్ఎడ్యుకేషన్ అని లేదు, అన్ఎంప్లాయ్మెంట్ అని లేదు. ప్రతి ఒక్కరికి ఎక్కడ సంపాదించే హక్కు ఎక్కడి నుంచి ఉంది, సోషల్ మీడియా ఎర్నింగ్స్ ఎక్కడ ఉంటది. హిందీ మీటింగ్స్ లో అండి అనుషు పాండే అనే ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి వచ్చేసి ఓన్లీ 21 years. ఆ అబ్బాయి మంత్లీ 40,000 సంపాదిస్తున్నాడు బికాస్ ఆఫ్ ద రాయల్ హెల్త్. ఇందులో అంత చిన్న అబ్బాయి ఆ ఏజ్ లో ఉండి అంత సంపాదిస్తున్నప్పుడు ఇక్కడ ఏజ్ లిమిట్ దీనికి డెఫినెట్లీ 100% ఏజ్ లిమిట్ లేదండి, ఎడ్యుకేషన్ లిమిట్ లేదండి. ప్రతి ఒక్కరికి ఆదాయం అవకాశాలు ఇవ్వడమే విజన్. ఏంటి? సమాజంలో పాజిటివ్ మార్పు తీసుకురావడమే. సమాజంలో పాజిటివ్ మార్పు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మీరు పాజిటివ్ గా ముందుకు అడుగు వేస్తారో అప్పుడైతే పాజిటివ్ బెస్ట్ వస్తుంది. అండ్ మీరు తీసుకునే డెసిషన్స్ కూడా చాలా హ్యాపీగా ముందుకు వెళ్ళగలుగుతారండి. మీరు తీసుకునే డెసిషన్స్ పైన ఉంటది అది. అసలు ఇది ప్లాన్ ప్రారంభం ఏంటి? ప్లాన్ ప్రారంభం వచ్చేసి ఓన్లీ 550 రూపాయలు మాత్రమే కడతామండి. ఇక్కడ చాలా చిన్న అమౌంట్ 550. 5,000 కాదు, 5 లక్షలు కాదు, 550 రూపాయలు మాత్రమే. మనం ఒక్కసారి జాయిన్ చేస్తామండి. ప్రతిసారి రీఛార్జ్ లేక మళ్ళీ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదండి. కనీసం ఇద్దరిని డైరెక్ట్ గా మనము రిఫర్ చేయాలి. వాళ్ళని మనం ఇది జస్ట్ ఒక హైరింగ్ టైప్ అనుకోవచ్చు అండి. అసలు వర్క్ ఏముంటది మేడం ఇంట్లో? అసలు మనకు వర్క్ ఎట్లుంటది? అసలు ఏం వర్క్ చేయాలి ఇందులో అంటే ఏం వర్క్ ఉండదండి. 3 వర్క్లు ఉంటాయండి. ఏం వర్క్లు? 3 వర్క్లు అంటే మీరు డైలీ మీటింగ్ వినాలి. సెకండ్ వన్, మీకు ఏదైతే వాట్సాప్ గ్రూప్ లో మీకు మేము గ్రూప్ చేసి అంత ఫొటోస్ పంపిస్తున్నామో స్టేటస్ లో పెట్టుకోవాలి. మూడో థింగ్, ఇది ఏంటి అని మీ ఫ్రెండ్స్ అడిగిన వాళ్ళ నెంబర్లు తీసుకొని మాకు ఇవ్వాలి. ఈ 3 పాయింట్లు మాత్రమే అర్నింగ్స్ లెవెల్స్ అండి. అంతకు మించి ఇంకా టాస్క్లు, మెంటల్ టెన్షన్స్ ఇవి ఏమి ఉండవండి. టార్గెటింగ్స్ ఉండదు, ఏది ఉండదండి. హ్యాపీగా రిలాక్స్ గా ఒక ఫోన్ పట్టుకొని ఒక ½ గట్టి కూర్చోరంటే డెఫినెట్లీ వర్క్ అవుతుంది. హార్డ్లీ మీరు ఒక ½ వర్క్ కంప్లీట్ చేసుకుంటే చాలు. మీరు ఏ ప్రైవేట్ అయినా, ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా, ఏదైనా పర్లేదు. జస్ట్ మీరు ఒక ½ సోషల్ మీడియా ఏం లేదండి. ఈ డెవలపింగ్ కంట్రీలో లాట్స్ ఆఫ్ చాలా టైప్స్ ఆఫ్ స్కామింగ్స్ జరుగుతున్నాయి. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ స్కామింగ్ అనుకుంటాం కదా, అనుకోవచ్చు కదా అంటే డెఫినెట్లీ కాదండి. ఎలా కాదని చెప్తున్నా అంటే ఇక్కడ నువ్వు 550 రూపాయలు పెట్టి జాయిన్ అవుతున్నావండి. మనం ఇక్కడ ఇద్దరిని చేయడం వల్ల 4 రకాల ఆదాయాలు వస్తాయి. ఒకటి నాన్ వర్కింగ్ ఇన్కమ్, డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ 400, సిస్టమ్ ఆటో అప్డేట్ లెవెల్ ఇన్కమ్, నెలలో ఒకసారి రివార్డ్ అవార్డ్ మరియు క్యాష్ ప్రైజ్. లాస్ట్ మంత్ క్యాష్ ప్రైజ్ అయిపోయింది. ఎవ్రీ మంత్ న్యూగా రివార్డ్స్ అవార్డ్స్ వస్తూనే ఉంటాయి. మన గ్రూప్ లో అప్డేట్ చేస్తూ ఉంటాం. ఒకసారి చెక్ చేసుకుని దాని త్రూగా వెళ్ళిపోవచ్చు అండి. సిస్టమ్ ఆటో అప్డేట్ లెవెల్, మనకి లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ మనం చేసే స్పాన్సర్ ఇన్కమ్స్ అనేది పెరగడం వల్ల సిస్టమ్ ఆటో అప్డేట్ లెవెల్ వస్తుందండి. డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ 400. మనం ఎంత కడుతున్నామండి? స్టార్టింగ్ లో 550 రూపాయలు పెట్టి జర్నీలో స్టార్ట్ చేస్తున్నామండి. 550లో 400 స్పాన్సర్ ఇన్కమ్ వస్తే 150 రూపాయలు, 100 రూపాయలు నాన్ వర్కింగ్ ఇన్కమ్ వాళ్ళకి పోతుంది, 50 రూపాయలు ఏబిఎం వాళ్ళకి పోతుంది. నా ఫస్ట్ ఏబిఎం శాలరీ వచ్చేసి 901 రూపీ. నేను 14th కి నన్ను ఏబిఎం గా సెలెక్ట్ చేశారు. 15, 16, 17, 18, 19th or 20 రోజు నాకు 901 రూపీ పడిందండి ఏబిఎం. ఏబిఎం సిస్టమ్ సెలెక్ట్ చేసుకుంటదండి. మీ హార్డ్ వర్క్, మీ టీమ్ బిల్డింగ్ ని బట్టి, మీ మెంబర్స్ ని బట్టి డెఫినెట్లీ సిస్టమ్ మిమ్మల్ని గుర్తించుకుంటది, డెఫినెట్లీ మీకు ముందుకు చేస్తుంది. ఇక్కడ మనం 550లో 400 స్పాన్సర్ ఇన్కమ్, 100 రూపాయలు నాన్ వర్కింగ్, 50 రూపాయలు ఏబిఎం కి ఓంగా మనకి ఇక్కడ ఎగ్జాక్ట్లీ ప్రూఫ్ ఉందండి. ఇక్కడ 550 ఎట్లా ఫేక్ అవుతుంది ఇది? సో కొంతమంది అన్నారు నెగిటివ్ కామెంట్ ఏమని, వీళ్ళకి సమ్ ఆఫ్ అమౌంట్ కొన్ని కోట్లు వచ్చినాక మధ్యలో డ్రాప్ చేసి వెళ్ళిపోతారు అనేసి. అలాంటి ఎలిగేషన్స్, అలాంటి నెగిటివ్స్ వస్తే డెఫినెట్లీ హైడ్ చేయండి. ఎందుకు అంటే ఇక్కడ వీళ్ళు ఇక్కడ మనకి ప్రూఫ్ ఉంది. ఇక్కడ 550లో మనం ఏం చేస్తున్నాం అనే ప్రూఫ్ ఉంది. ఇక్కడ ఏం పోతుంది మేనేజ్మెంట్ కి అంటే ఎవరైతే సిఎండి సార్ ఉన్నారో ఆయనకి ఏం పోతుందని ఆయన బ్యాక్ చేసుకొని క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవడానికి. అండ్ ఆయన నడిపిస్తుంది 4 సంస్థలు. ఫస్ట్ రాయల్ హెల్ప్, ఫస్ట్ ఒకటి స్మార్ట్ హెల్ప్ ప్లస్ ద రాయల్ హెల్ప్ అండ్ పారాడైజ్ 4 అండి.
ఈ 4 సంస్థలు రన్ చేస్తున్నారండి. 4 సంస్థలు రన్ చేస్తున్నారు. మొన్న స్మార్ట్ హెల్ప్ లో 1 ఇయర్ యానివర్సరీ అయ్యిందండి. కంప్లీట్ అయిపోయింది. ఒకవేళ చేసుకోవాలనుకున్నప్పుడు ఒక్క దాంట్లోనే ఆయన క్లోజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ 4 సంవత్సరాలు కంటిన్యూ చేస్తున్నప్పుడు ఇక్కడ ఫేక్ అని అనలేము. 100% ట్రూవే. ఇక్కడ ఏం ఫేక్ లేదు. మేడం మాకు వర్క్ లేనిది పైసలు ఏదవుతుంది అంటున్నట్టుంది అంటే, బై వర్క్ డెఫినెట్లీ ఇప్పుడు మీరు ఒకరిని జాయిన్ చేయాలి, ఒకరికి కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అది పనే, అది వర్కే అది. కాకపోతే మనం ఫీల్డ్ వర్క్ చేస్తలేం. మనం ఏమి ఇంటింటికి వెళ్ళి తిరిగి చెప్పట్లేదు. జస్ట్ మీకు తెలిసిన వాళ్ళకి మీరు ప్రిఫర్ చేస్తున్నారు. మీకు తెలిసిన వాళ్ళకి కూడా ప్రిఫర్ చేయడం ఏంటి, మీరు స్టేటస్ లో పెట్టుకుంటే వాళ్ళు ఏంటి అని అడిగిన వాళ్ళకి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మనకి ఇక్కడ రిస్క్ ఎక్కడుంది? సో ఇక్కడ ఈ 2x2 మ్యాట్రిక్స్ బిజినెస్ ప్లాన్ కనిపిస్తుంది. మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. కాకపోతే ఇది లెవెల్ అండి. ఇది మన ప్లాన్, ఎగ్జాక్ట్ ప్లాన్ వచ్చేసి ఇది. ఇక్కడ 8 లెవెల్స్ ఉంటాయండి మనకి. 8 లెవెల్స్ లో సిల్వర్, ఓపల్, గోల్డ్, ప్లాటినం, ఎమరాల్డ్, సాఫైర్, రూబీ, డైమండ్ అండి. అండ్ ప్యాకేజెస్ వచ్చి 400. ఫస్ట్ మనం జాయిన్ అవుతామండి 550 రూపాయలు అండి. 550 రూపాయలు కట్టి మనం జాయిన్ అయినప్పుడు సిల్వర్ అవుతామండి. అక్కడ మనం ఇద్దరిని జాయిన్ చేయాలి కదండి. 400 ఇద్దరు ఉన్నారండి. 800 టోటల్ అండి. అప్గ్రేడ్ కి 800, ప్రాఫిట్ లో 0 అండి. ఇక్కడ ఎవరినైతే ఇద్దరిని జాయిన్ చేస్తారు, మేడం మాకు మరి 800 రావాలి కదా, 0 ఎందుకు ప్రాఫిట్ వస్తుంది? ఆ 800 మీకు నెక్స్ట్ ర్యాంక్ వెళ్ళడానికి అప్గ్రేడ్ అవుతుంది. మీరు జోబ్ లో నుంచి పెట్టట్లేదు. మీరు ఓన్లీ స్పాన్సర్ లెవెల్ ఇన్కమ్స్ మాత్రమే మీరు ఓపల్ గ్రేడ్ కి అప్గ్రేడ్ చేస్తున్నారు. అది అప్గ్రేడ్ కావాలి అంటే డెఫినెట్లీ మనకు అక్కడ అప్గ్రేడ్ అమౌంట్స్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. ప్రాఫిట్ అమౌంట్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. లేదు మేడం నేను ఇద్దరిని జాయిన్ చేసిన, కష్టంతో జాయిన్ చేసిన, కానీ అయినా సరే నాకు ఆ 0 మంచిగా అనిపిస్తలే అంటే 3వ పర్సన్ ని జాయిన్ చేసుకోండి. ఎగ్జాక్ట్ గా మీకు 400 వాలెట్ ఇన్కమ్ పడిపోతుందండి. 400 రూపీస్ ఇక్కడ డెఫినెట్లీ. అందుకే అన్న వర్కింగ్ ప్లాన్ అండి. ఇక్కడ ఓపల్ కి వస్తామండి. ఇద్దరిని జాయిన్ చేయంగానే మనం ఓపల్ అవుతాము. ఓపల్ అవ్వగానే మనం ఏం చేస్తామంటే నలుగురిని జాయిన్ చేసుకుంటాం. ఇద్దరిని జాయిన్ చేయమంటాము. అక్కడ వచ్చేసి 800 ప్యాకేజ్, 3200 టోటల్, 1600 అప్గ్రేడ్ కి 1600 ప్రాఫిట్ అండి. ఇక్కడ 4 టీమ్ వర్క్ లో అండి మనం ఓన్లీ ఇద్దరిని ఓపెన్ చేస్తే మనం గోల్డ్ అవుతామండి. గోల్డ్ లో 1600 ప్యాకేజీ, 8 మంది టీమ్ వర్క్, 12,800 టోటల్, 3200 అప్గ్రేడ్ కి 9600 ప్రాఫిట్ అండి. ఇక్కడ మనము 8 మంది టీమ్ వర్క్ లో ఇద్దరిని గోల్డ్ వేస్తే మనం ప్లాటినం అవుతాం. ఇక్కడ 8 మందిలో ఇద్దరిని వేసినాము. గోల్డ్ ఆల్రెడీ 6 ఉన్నారు కదండి. ఆ 3వ పర్సన్ ని కూడా గోల్డ్ చేసారు అనుకోండి 1600. 4వ పర్సన్ ని చేస్తే 1600, 5వ పర్సన్ ని చేస్తే 1600, 6వ పర్సన్ ని చేస్తే 1600. ఈ వచ్చే ప్యాకేజ్ లని అన్ని మనము గ్రేడ్స్ పెంచుకొని ఆ తర్వాత మనము వాళ్ళని ఆ గ్రేడ్స్ ని చేస్తే మనకు ఆ లెవెల్ ఇన్కమ్ అనేది వస్తుంది. లెవెల్ ఇన్కమ్ నేను బిఫోర్ మీకు పీపీటీలో లెవెల్ ఇన్కమ్ అని చెప్పాను కదా, ఇదే లెవెల్ ఇన్కమ్ అండి. ప్లాటినం కి వస్తాం. 3200 ప్యాకేజ్ అండి. 16 మంది టీం వర్క్ అండి. 16 మందిలో ఇద్దరిని మనం ప్లాటినం చేస్తే మనం ఎమరాల్డ్ కి వస్తాం. ఇప్పుడు ఇద్దరిని 3వ పర్సన్ వేయండి 3200 వస్తుంది. 4వ పర్సన్ వేయండి 3200 వస్తుంది. ఇక్కడ 51,200 టోటల్ అండి. 6400, 6400 అప్గ్రేడ్ కి 44,800 మనకు ప్రాఫిట్ ప్లాటినం లాంటి. మరి మేడం మీరు ప్లాటినం పొజిషన్ లో ఉన్నారు కదా, మరి మీకు 44,800 వచ్చిందా? లేదు, రాలేదు. ఎందుకు రాలేదు? నేను అర్నింగ్స్ మీద పడలేదు, నేను ర్యాంక్స్ మీద పడ్డా. నేను ర్యాంక్స్ చేస్తున్నప్పుడు ప్రాఫిట్స్ రావు, ప్రాఫిట్స్ వచ్చినప్పుడు ర్యాంక్స్ రావు. నేను ర్యాంక్ వచ్చి నేను ఇప్పుడు ప్లాటినం లో ఉన్నా. నేను 3వ పర్సన్ ని ప్లాటినం చేయడానికి ఎమరాల్డ్ కి రావాలంటే ఇద్దరిని ప్లాటినం చేయాలి కదా. సో నాకు ఇప్పుడు ఆప్షన్ ఏంటిది? గోల్డ్ లో 8 మంది నాకు, నేను ఇద్దరిని చేసిన ప్లాటినం. ఇప్పుడు నేను 3వ పర్సన్ ని గోల్డ్ చేయడానికి పోతున్నా. 3వ పర్సన్ ని గోల్డ్ చేస్తే నాకు 1600 లెవెల్ ఇన్కమ్ వస్తుంది కదా. నేను డైరెక్ట్ స్పాన్సర్ చేసుకుంటే 400 వస్తాయి. నేను ఆ 400 గురించి ఎందుకు వెయిట్ చేయాలి? నాకు ఇక్కడ లెవెల్ ఇన్కమ్ 1600 వస్తున్నప్పుడు, అంతే కదా. సో ఇది అర్నింగ్స్ అండి. ఇక్కడ డైమండ్ వరకు వస్తుంది. డైమండ్ లో చూడండి 51,200 ప్యాకేజ్ అండి. టీమ్ మెంబర్స్ వచ్చేసి 256. ఇక్కడ మనం ఇద్దరిని జాయిన్ చేసుకుంటూ పొమ్మని చెప్తాము.
ఇక్కడ 1,31,07,200 టోటల్ అండి. ఇక్కడ డైమండ్ లా మనం స్టార్ట్ చేసేది 550 తోటి 1,31,07,200. ఇది ఎక్కడ పాసిబుల్ అవుతది మేడం? ఏడ పాసిబుల్ అంటే డెఫినెట్లీ పాసిబుల్ అవుతదండి. డెఫినెట్లీ పాసిబుల్ అవుతది. ఎటువంటి స్కామ్స్ లేవు, ఏమీ లేదు. మీరు డెఫినెట్లీ హ్యాపీగా, పాజిటివ్‌గా మీ గుడ్ లెగ్ ని పెట్టండి అండ్ మంచి ఎర్నింగ్స్ చేసుకోండి. ఎర్నింగ్స్ చేసుకోవాలి అన్న మీ తెలివే. మేడం నీకు ఇంకొక ఆప్షన్ ఇక్కడ చెప్తా. మేడం నాకింత రిస్క్ వద్దు మేడం. నాకింత రిస్క్ వద్దు మేడం. నేను నేను అది కూడా చేయలేను. నేను అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. జస్ట్ మీ దాంట్లో నేను ఓకే. మీరు చెప్పినందుకన్నా మీకోసం జాయిన్ అయితా అన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నేను చెప్పినందుకు జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థాంక్స్. జస్ట్ నేను ఒక కాల్ చేయంగానే వాళ్ళు యాడ్ అయిపోయినారు. వాళ్ళు మేబీ ఏ కష్టమన్నా చేస్తుండొచ్చు. బట్ డెఫినెట్‌లీ నాకొక రెస్పెక్ట్ ఇచ్చారు. నేను నా 13 ఇయర్స్‌లో నాకు పేరెంట్స్ తోటి బాండింగ్, స్టూడెంట్స్ తోటి బాండింగ్ అండ్ కమ్యూనిటీస్ తోటి బాండింగ్స్ నాకు చాలా ఉన్నాయి. అందులో కూడా నేను ఒక 50 మందిని నేను చేసుకున్న టీమ్ వర్క్ ని అంటే వాళ్ళందరూ కూడా జస్ట్ 1 కాల్ 2 కాల్స్ పైననే చేయడం జరిగింది. అండ్ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను ఈ పొజిషన్ ప్లాటినం పొజిషన్ లో ఉన్నది కూడా నా టీమ్ బిల్డింగ్ అండి. వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. నేను లైఫ్ లో మర్చిపోలేను. మీకు ఏ సిచ్యువేషన్ లో ఉన్నా డెఫినెట్లీ నేను హెల్ప్ చేయడానికి మాత్రం ముందుంటా. నేను ఇప్పటి నుంచే కదండి స్టార్టింగ్ నుంచి కూడా నేను ఎప్పుడు కూడా సెల్ఫిష్ గా లేనండి. నేను ఇతరులకి హెల్ప్ చేయాలని చూస్తా. ది రాయల్ హెల్ప్ కూడా నాకు నచ్చింది అందుకే. దాదాపు నేను నమ్మడానికి కూడా నాకు 10 రోజులు పట్టింది. నేను ఆ మీటింగ్స్ విన్నాక విత్‌డ్రాల్ నేను ఏదైనా సరే ఈవెన్ ఒక ప్రొడక్ట్ వాడాలన్నా, లేకపోతే ఏదైనా యూజ్ చేసినాక నేను నమ్మి బిలీవ్ చేసినాకనే నేను వేరే వాళ్ళకి చెప్తా. ఇతరులకు చెప్తా. ఇప్పుడు నేను మోసపోయి ఇతరులను పోపిచ్చే రైట్స్ నాకు లేవు. ఈ ఈ ఈ వరల్డ్ లో. ఎందుకంటే నాకు అంత బాండింగ్ ఉంది. నేను ఒక టీచింగ్ ఫీల్డ్ లో ఒక మోటివేషన్ ఫీల్డ్ లో ఉన్నా నేను. మోటివేషన్ ఫీల్డ్ లో నేను చెప్పే చదువు పిల్లలకి ఎంత ఉపయోగం, ఎట్లా యూజ్ అవుతుందో అదే విధంగా నేను నా నేచర్ కూడా అట్లానే ఉంటది. ఇప్పుడు మీకు నమ్మించడానికి ఏం చేసి చెప్పట్లేదు. నా లైవ్ ఎక్స్‌పీరియన్స్ నాకిలా జరిగింది అని చెప్తున్నా అంతే. మీరు నమ్మడం, నమ్మకపోవడం దట్ ఈస్ యువర్ ఒపీనియన్ మీ ఇష్టం. ఇక్కడ మనకు నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ అనే ఆప్షన్ ఉందండి. జస్ట్ మీరు జాయిన్ అవ్వండి. 550 పెట్టి జాయిన్ అయ్యి పక్కకు జరిగిపోండి. 3 మంత్స్ తర్వాత ఓపెన్ చేస్తే నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ స్టార్ట్ అవుతది. మేడం నాన్ వర్కింగ్ ఇన్‌కమ్ స్టార్ట్ ఎట్లయితది? ఎవడు మేడం మనల్ని కూర్చోబెట్టి జీతం ఇచ్చేటోళ్ళు? డెఫినెట్‌లీ ద డీకే గౌరవ్ గారు. సీఎండీ సార్ వచ్చేసి డీకే గౌరవ్ గారు ఈ సంస్థకి హెడ్. ఆ సార్ ఈ 4 కమ్యూనిటీస్ నెట్వర్కింగ్, మార్కెటింగ్ రన్ చేస్తున్నాడు. అందులో ద రాయల్ హెల్ప్ టీమ్ లో మన మెంబర్స్ అందరము. నేను జాయిన్ అయ్యాక ఆల్ ఓవర్ ఇండియాలో నా వెనకాల జాయిన్ అయిన వాళ్ళందరినీ కూడా గ్లోబల్ టీమ్ ద్వారా ఆదాయం, వాళ్ళనే ఆటో పూల్ ఆదాయం అంటాము. గ్లోబల్ టీమ్ వచ్చే మెంబర్స్ పెరుగుతున్న కొద్దీ మనకి ఆటో పూల్ ఆదాయం అనేది పెరుగుతూ ఉంటది. ఆటో పూల్ 0-200 గ్రీన్ కలర్ వస్తది. ఆటో పూల్ 1 లో 400 గ్రీన్ కలర్ వచ్చినప్పుడు మనకి థర్డ్ మంత్ నుంచి ఇన్కమ్ 400 స్టార్ట్ అవుతది. పని చేయకుండా వచ్చే ఆదాయం ద రాయల్ హెల్ప్ లో మాత్రమే పాసిబుల్ అవుతది. డీకే గౌరవ్ గారు స్టార్ట్ చేసిన ఫస్ట్ ఏదైతే స్మార్ట్ హెల్ప్ చేసిండ్రో అండి దాంట్లో లేదండి. ఓన్లీ 100 రూపీస్ తో స్టార్ట్ చేశారు సార్ లైఫ్. ఇప్పుడు లాట్ ఆఫ్ పీపుల్ ఆయన వెనకాల ఉన్నారు. 100 మందితో వాళ్ళు చేసినప్పుడు అరే వీళ్ళు కష్టం చేసినందుకు ఈ రూ. 100 పెట్టి జాయిన్ అవ్వడం కాదు. వీళ్ళకి లేదు నాన్ వర్కింగ్ కూడా ఇవ్వాలి అని ఒక మంచి ఉద్దేశంతోటి ఇది తీసుకురావడం జరిగింది. ఇప్పుడు 200ది కూడా నడుస్తుంది. అండ్ ఈవెన్ పారడైజ్ లో అండి 2500 సంథింగ్ ఎంతో 2000 ప్లస్ ఉంటదండి అందులో. అందులో కూడా 200, 300 మంది ప్లస్ ఉంటారండి. అసలు మీటింగ్ విని వాళ్ళ జాయినింగ్స్, వాళ్ళ ఎర్నింగ్స్ చూసే చిన్న చిన్న ఏజ్ నుంచి మంచి మంచి ఎర్నింగ్స్ చేసుకోవడం నాకు బ్యూటిఫుల్ గా అనిపించింది. అంటే ఇక్కడ నమ్మించడానికి మనం మీటింగ్ పెట్టి చెప్పాల్సిన అవసరం లేదండి. ఎక్కడైతే నేను నమ్మి నేను ఇతరులకు చెప్తున్నా అంటే డెఫినెట్లీ అది 90.9% డెఫినెట్లీ అది ట్రాన్స్పరెంట్ అండి, జెన్యూన్ అండి. ఎక్కడ ఫేక్ లేదు. మేడం మేము మిమ్మల్ని ఎందుకు నమ్మాలి మేడం? రైట్, నమ్మకండి. మీరు జాయిన్ అయ్యి పక్కకు జరగండి. 3 మంత్స్ తర్వాత మాట్లాడుకుందాం. హలో అంటే హలో, హాయ్ అంటే హాయ్, అంటే బాయ్ అంటే బాయ్. అంతే, అంతవరకే ఉంచుకుందాము మన కమ్యూనికేషన్. జస్ట్ ఆఫ్టర్ 3 మంత్స్ మేడం ఆటో పూల్ రాలే ఏం సంగతి అని జస్ట్ 1 కాల్ చేయండి. అప్పుడు నేను ఆన్సర్ ఇస్తా ఇది ఫేకా ఒరిజినల్ అన్న. ఒక్క 3 మంత్స్ నా కాల్ కోసం ఒక్క కాల్ చేసినందుకు జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా
నాది 2 మంత్స్ కంప్లీట్ అయితుంది. నెక్స్ట్ మంత్ నాకు ఆటోపుల్ స్టార్ట్ అవుతది. నా ఇప్పుడు ఆల్రెడీ జాన్యువరి మంత్‌లో యాక్చువల్‌గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకటే జగన్నాథ్ సింగ్ సార్‌కి ఆటోపుల్ స్టార్ట్ అయింది. దాని తర్వాత జాన్‌లో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఆటోపుల్స్ పడడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ కాబట్టి నాకిప్పుడు నెక్స్ట్ మంత్ నేను ఫెబ్ 27కి జాయిన్ అయ్యాను. సో నేను నెక్స్ట్ మంత్ నాకు డెఫినెట్‌లీ 27 లోపు ఆటోపుల్ స్టార్ట్ అవుతది. గ్రీన్ స్టార్ట్ అవుతది. నాకయ్యాక నేను జస్ట్ కాల్ చేసి జాయిన్ అయిన వాళ్ళందరికీ ఆటోపుల్ పడ్డాక డెఫినెట్‌లీ వాళ్ళకి నేను ఒక రోజు గుర్తుకొస్తా. ఆ హెల్పింగ్ అరే! కళ్యాణి త్రూగా హెల్ప్ అయింది అన్న ఒక ఫీలింగ్ నాకు 100,00,00,000 ఇచ్చినా నాకది అది నేను వెలకట్టలేని విలువ అది. దట్ ఈస్ వెరీ హ్యాపీ. నేను దాని గురించే వెయిట్ చేస్తున్నా. ఇక్కడ నిబంధనలు కనీసం మనం ఇద్దరిని చేయడం వల్ల మనం ఓపల్ ర్యాంక్ వస్తామండి. ఓపల్ ర్యాంక్ వచ్చినప్పుడు కేవైసీ చేయించుకోవాలా. మనకు కస్టమర్ కేర్ కూడా ఉంటదండి. సర్వాణి పాండే మేడం అని. అండ్ కేవైసీ చేయించుకోవాలి. బిఫోర్ డే మనం విత్‌డ్రావల్ పెట్టుకోవాలి. 10% విత్‌డ్రావల్ ఉంటదండి. 10% కూడా విత్‌డ్రావల్ వద్దు అనుకున్నప్పుడు మనం డైరెక్ట్‌గా స్పాన్సర్‌ని మేడం వీళ్ళకి కస్టమర్ కేర్‌కి ఇస్తా 10% కూడా కట్ చేసుకోరండి. అండ్ వాలెట్ గురించి కూడా నేను చెప్పాను. డైలీ ఒక్కొక్కటి అన్ని రోజులు అన్ని గురించి ఒకటేసారి చెప్పలేం కాబట్టి ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క రోజు మాత్రం క్లారిటీ ఇవ్వగలుగుతాను. ఆదాయం వెంటనే వాలిడేట్‌లో అప్డేట్ అయిపోతదండి. పెండింగ్ ఉండదు. రిస్క్ ఉండదు. రిస్క్ లేదండి. డెఫినెట్‌లీ మనం ఇంటింటికి ఫీల్డ్ వర్క్ చేయాలి. టాస్క్‌లుంటాయి. వీక్‌లో నువ్వు కంపల్సరీ దాన్ని జాయిన్ చేయాలి. ఈ మంత్‌లో నువ్వు ఈ 10 మందిని జాయిన్ చేయాలి. అలాంటివి ఇక్కడ ఏం లేవండి. హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటా వెళ్ళొచ్చు. ప్రొడక్ట్స్ కొనాల్సిన మరియు అమ్మాల్సిన అవసరం లేదు. క్లోజింగ్ లేదు మరియు కప్పింగ్ లేదు. 100% ట్రాన్స్‌పరెంట్ అండి. కొన్ని ఏవైతే కమ్యూనిటీస్ ఇప్పటి వరకు వచ్చాయో ఫస్ట్ జాయిన్ అవ్వమని చెప్పి జాయిన్ అయ్యాక లేదండి మీకు లింక్స్ ఇస్తాము. మీరు గ్రాబ్ చేయాలి. మీరు ప్రొడక్ట్స్ అమ్మాలి. అట్లయితేనే అమౌంట్ వస్తాయి. ఇట్లా లాట్ ఆఫ్ వచ్చాయండి. అవన్నీ ఏమి కాదండి. ఇక్కడ ఏదున్నా 3 టాస్క్‌లు ఏదైతే నేను మీకు చెప్పానో ఆ 3 కంటిన్యూ చేస్తే చాలు. మా కమ్యూనిటీలో రాయల్ హెల్ప్ కమ్యూనిటీలో భాగం అవ్వండి. మీ ఆదాయ ప్రయాణాన్ని ఈ రోజు నుంచే ప్రారంభించండి. చూస్తూ ఉండకండి. మార్పు కావాలంటే ఇప్పుడే రాయల్ హెల్ప్‌లో జాయిన్ అవ్వండి. మీ లైఫ్‌ని రాయల్‌గా మార్చుకోండి. థాంక్ యూ ఫర్ టుడేస్. థాంక్ యూ సర్. థాంక్ యూ అమ్మా. థాంక్ యూ.